కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ గుడ్డు అట్టు. రచన జీవిడి ప్రసాదరావు గారు. కథ మొదలు పెడదాం. గుడ్డు అట్టు చెప్పాడు హర్ష. ఆమ్లెట్ చెప్పింది జాను. ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలా అని అడిగింది కవిత. చాలా వెయ్యి చెప్పాడు హర్ష. వాట్ మమ్మీ అడిగింది జాను. యూ వాంట్ ఆనియన్ పీసెస్ అంది కవిత. నో అరిచినట్టు అంది జాను. సరే ఓకే అని అంది కవిత నవ్వుతూనే. కవిత పిల్లలు హర్ష, జాను. హర్ష 9వ తరగతి చదువుతున్నాడు, తెలుగు మీడియం. జాను 5వ తరగతి చదువుతుంది, ఇంగ్లీష్ మీడియం. ఆదివారం రోజున మాత్రం పిల్లల్ని అడిగి మరి వారు చెప్పిన వంటకాలు వండి పెడుతోంది కవిత. పైగా తన భర్త కూడా ఆ ఐటమ్స్నే బహు ఇష్టంగా తింటారు. కవిత వంట గదిలోకి చేరింది. తొలుత ఉల్లిపాయ ముక్కల్ని సిద్ధపరచుకుంది. పిమ్మట పచ్చిమిరపకాయ ముక్కల్ని, అల్లం ముక్కల్ని, కొత్తిమీర తురుమును తయారు చేసి పెట్టుకుంది. కారం పొడి, పసుపు పొడి, మిరియాల పొడి డబ్బాలని అందుబాటులో పెట్టుకుంది. 2 బౌళ్ళు తీసుకుంది. తమ నలుగురికి 2 చొప్పున అనుకుని 8 గుడ్లని ఫ్రిడ్జ్ నుంచి తీసుకుంది. పెద్ద గాజు బౌల్ తీసుకొని ఒక గుడ్డు సన్నగా బ్రేక్ చేసింది. దానిని బౌల్లోకి వంపుతూ గావు కేక వేసింది. కవిత కేకకి హర్ష, జాను మరియు కవిత భర్త శేఖర్రావు ఆ వంటగదిలోకి చేరిపోయారు. రాయి తగిలిన తేనె తుట్ట మీది తేనెటీగల్లా. ఏమైంది అన్నారు ఆ వచ్చిన ముగ్గురు కోరస్లా. కవిత మాట్లాడలేకపోతుంది. సైగ మాత్రం చేస్తుంది. ఆ సైగ ప్రకారం ఆ ముగ్గురు ఒకేమారు ఆమె చూపుతున్న బౌలు వంక చూశారు. కానీ ముందుగా శేఖర్రావు మాత్రం ఆ బౌల్లోకి చూశాడు. గతుక్కుమన్నాడు. దాని ముందుకు వెళ్ళాడు. దానిలో గుడ్డు పెంకులతో పాటు ఉన్నదాన్ని చూస్తూ ఇదేమిటి, ఇది గుడ్డులో ఉందా అని అడగగలిగాడు. కవిత నెమ్మదిగా తేరుకుంటూ మరే అవునండి, గుడ్డు పగలగొట్టి అందులో వేయగా అలా పడ్డది. ఏమిటో అది అంది బిక్కుబిక్కున. పిల్లలిద్దరూ వింత వింతగా కదలాడుతున్నారు. తెల్ల సొన పచ్చ సొన ఏవి అడిగాడు శేఖర్రావు కంగారుగా. అవి లేవు, వాటి బదులు ఇది పడింది చెప్పింది కవిత కీచుకీచుగా. శేఖర్రావు పట్టుగా గుండె నిండా గాలి పీల్చుకున్నాడు. నిదానంగా గాలిని వదిలాడు. చెంచా తీసుకున్నాడు. దానితో బౌల్లోని దానిని అటూ ఇటూ కదిపాడు. అది ఎర్రగా ముద్దగా జారుజారుగా ఉంది. జెల్లీయా అంది జాను. కాకపోవచ్చు, గుడ్డు అంత ఉంది అన్నాడు హర్ష. కవితకి గందరగోళంగా ఉంది. వాట్ డాడ్ అంది జాను. శేఖర్రావు తల విదిలించుకున్నాడు. నేరుగా తన పర్సనల్ రూమ్కి వెళ్ళాడు ఆ బౌల్ పట్టుకొని. మిగతా అంతా అతన్ని అనుసరించారు. శేఖర్రావు కెమిస్ట్రీ లెక్చరర్. అతనికి ప్రయోగాలంటే ఇష్టం. పైగా తన స్థాయికి మించింది కనిపెట్టాలన్న కోరిక బలంగా ఉన్నవాడు. దాంతో తన ఇంట్లో తనకంటూ ఒక పర్సనల్ రూమ్ ఏర్పరచుకున్నాడు. దానిలో తన ప్రయోగాలకి ఉపయోగపడతాయనుకున్న వాటిని సమకూర్చి పెట్టుకున్నాడు. తన వెనుకే వచ్చిన తన వారిని చూస్తూనే నన్ను నా పనిని చేసుకోనియ్యండి. ఇది ఏమిటో తెలుసుకొని మొదట మీకే చెప్తాను. నా అదృష్టం ఇది నాకే వచ్చినట్లుంది. దుమ్ము రేపుతాను. దీంతో నా పేరు మారు మోగిపోతుంది. సో ప్లీజ్ మీరు బయటికి పోండి. మీ పనులు మీరు చేసుకోండి. నా పని నేను చేపడతాను అనేశాడు శేఖర్రావు కాస్త అసహనంగానే. వాళ్ళంతా అతని తీరు ఎరిగిన వారు కనుక వారు మారు మాట్లాడక అక్కడి నుండి తిరిగి వెనక్కి వచ్చేశారు. శేఖర్రావు ఆ బౌల్లోకే చూస్తున్నాడు. చాలా ఆలోచిస్తున్నాడు. అంతలోనే చటుక్కున ఏదో గుర్తుకు వచ్చినట్లు కదిలాడు. శేఖర్రావు మైక్రోస్కోప్ ముందు నిలిచాడు. స్లైడ్స్ తీసుకున్నాడు. ఒకదాని మీదికి ఆ బౌల్లోనిది కాస్త చేర్చాడు. దానిని ఆ స్లైడ్ మీద పల్చగా సర్దాడు. ఆ బౌల్లోనిది మైక్రోస్కోప్ ద్వారా చూసిన శేఖర్రావు తుల్లిపడిపోయాడు. నిలకడై సరయ్యాడు. శేఖర్రావు పేపర్ని, పెన్నుని తీసుకున్నాడు. ఆ పేపర్ మీద మైక్రోస్కోప్లో తను చూసిన ఆ బౌల్లోని దాని గురించి క్లుప్తంగా రాసుకున్నాడు. కొద్ది నిమిషాల విరామం తర్వాత శేఖర్రావు ఆ బౌల్లోనిది కొద్దిగా 3 వేరువేరు గాజు బౌల్లోకి
తీసుకున్నాడు. వాటికి ఏవేవో ద్రావకాలు ఒక్కొక్కటిగా కలిపాడు. ప్రతిసారి వాటి మార్పులని గమనించాడు. శేఖర్రావు ఆ విషయాలని పే పేపర్ మీద ఆ పెన్నుతోనే చక్కగా నోట్ చేసుకున్నాడు. కొద్దిసేపు ఊరికనే కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత కవితని పిలిచాడు. కవిత రాగానే నాకు బూస్ట్ తగ్గింది అన్నాడు. ఆమె అర్థమైందన్నట్టు కదిలింది అక్కడి నుండి. శేఖర్రావు ఆ బౌల్లోని దాని గురించి తను రాసుకున్నవి మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాడు. అంతలోనే కవిత తిరిగి వచ్చింది ఒక ట్రేతో. ఆ ట్రేలో అటు లోటాకి ఇటు జగ్గుకి మధ్యస్థంగా ఉన్న ఒక పాత్రలోని దానిపై అంచులని తాకుతూ యాపిల్ పళ్ళ జ్యూస్ ఉంది. ఒక ప్లేట్లో ఖర్జూరం, బాదం గింజలు, వాల్నట్లు చెరో 25 చొప్పున విడివిడిగా సర్దబడి ఉన్నాయి. కవిత ఆ ట్రేని టేబుల్ మీద పెట్టగానే, నువ్వు ఇక వెళ్ళు, నా బూస్ట్ తగ్గినప్పుడు పిలుస్తుంటాను, అందుబాటులో ఉండు అన్నాడు శేఖర్రావు ట్రేలోని ఆ ప్లేట్ని తీసుకుంటూ. అలాగే అన్నట్టు తలాడించి అక్కడి నుండి వెళ్ళిపోయింది కవిత. శేఖర్రావు ఆ ట్రేలోని ఖాళీ చేసేశాడు 10 నిమిషాల్లోపున. టిష్యూ పేపర్ తీసుకున్నాడు. మూతిని ఒత్తుకున్నాడు. తిరిగి మళ్ళీ ఆ బౌల్ వద్దకి వెళ్ళాడు. దానిలోకి చూస్తున్నాడు. శేఖర్రావు ఆ బౌల్లోని దానిని ఓ కాగితం మీద తీసుకున్నాడు. అలా తీసుకున్న దానిని నేల మీద వేశాడు. ఆ కాగితాన్ని నలిపి డస్ట్బిన్లో వేశాడు. శేఖర్రావు అలా నేల మీద వేసిన దానిని ఒకసారి వంగి చూశాడు. తరువాత తిన్నగా నిల్చున్నాడు. లైటర్ తీసుకున్నాడు. ఒక పొడుగాటి కర్రని తీసుకున్నాడు. దాని చివర ఒక దూది ఒత్తిని గుచ్చాడు. ఆ నేలమీది పదార్థం ముక్క నుండి చాలా దూరం జరిగాడు. తన చేతిలోని స్టిక్ చివరన ఉన్న ఒత్తిని లైటర్తో ముట్టించాడు. ఆ మంటని నేల మీద ఉన్న ఆ పరమార్థం ముక్క చెంత నిలిపాడు. అక్కడ జరుగుతున్న దానిని గమనిస్తున్నాడు. కొద్దిసేపటికి ఆ మంట ఆగిపోయింది. శేఖర్రావు తన చేతిలోని కర్రని పక్కన పడేశాడు. పిమ్మట ఆ నేల మీది దానిని తన కుడి అరచేతిలోకి తన ఎడమ చూపుడు బొటన వేళ్లతో పట్టి తీసుకున్నాడు. దానిని తన ఎడమ అరచేతిలోకి మార్చుకున్నాడు. దానిని పట్టి పట్టి చూస్తున్నాడు. శేఖర్రావు తిరిగి పేపర్ని, పెన్నుని అందుకున్నాడు. ఆ పేపర్ మీద తన ఎడమ అరచేతిలో దానిని గురించి తన కుడి చేతితో పెన్నుతో రాసుకున్నాడు. తర్వాత తన ఎడమ అరచేతిలో దానిని ఒక ప్లాస్టిక్ పాకెట్ కవర్లో వేశాడు. దానిని టేబుల్ మీద పొందిగ్గా పెట్టాడు. ఇలా ఆ బౌల్లోనిది ముక్కలు ముక్కలుగా చేస్తూ అది పూర్తయ్యే వరకు శేఖర్రావు రకరకాల ప్రయోగాలు, పరిశీలనలు కొనసాగాయి. వాటి సారాంశాలు ఆ పేపర్న ఆ పెన్నుతో తనచే చక్కగా రాయబడ్డాయి. ఈలోపు తను 2 మార్లు రీబూస్ట్ అయ్యాడు కూడా. సమయం రాత్రి 2 అయింది. కవిత, హర్ష, జాను నిద్రలో ఉన్నారు. శేఖర్రావు వాళ్ళని లేపాడు. తన పర్సనల్ రూంలోకి వారిని తీసుకుని వచ్చాడు. ఆ బౌల్లోని దాని గురించి తను కనిపెట్టి రాసుకున్న అంశాలు ఉన్న ఆ పేపర్ని కవిత చేతిలో పెట్టాడు. దానినే చూస్తున్న కవితతో, అలా దిమ్మ తిరిగిన దానిలా నిల్చున్నావేమిటి? గట్టిగా అందులోనివి చదువు. అప్పుడు అస్సలైన దిమ్మ తిరుగుడు నీకు పిల్లలకి వస్తుంది అన్నాడు శేఖర్రావు. తల జుట్టుని సవరించుకున్నాడు. షర్టు కాలర్ని పైకెత్తాడు. గలగలలా ఈల వెంబడి ఈల వేస్తున్నాడు. అప్పుడే ఎవరో తనను విసురుగా కుదుపుతున్నట్లయింది శేఖర్రావుకి. అది తన భార్య కవిత చర్యగా గుర్తించాడు. ఏమిటి ఈలలు? మళ్ళీ ఏం కలగన్నారేమిటి అని అడుగుతున్న కవితని పట్టించుకున్నట్టు తోసేసి మంచం దిగి నేరుగా వంటగదిలోకి పరుగు పెట్టాడు శేఖర్రావు. ఫ్రిడ్జ్ తెరిచాడు. గుడ్లకై చూశాడు. 4 గుడ్లు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ పగలగొడుతూ వేరువేరుగా బౌల్లోకి ఆ గుడ్డులోనివి వంపేస్తున్నాడు. ఆ గుడ్లు అన్నింటిలోంచి తెల్ల పచ్చ సొనలే వస్తున్నాయి. శేఖర్రావు వెనుక వచ్చిన కవిత భర్త చేష్టలకి విస్తుపోతూ విషయంకై ప్రాకులాడుతుంది.
వీళ్ళ గడబిడికి నిద్రలేచిన వచ్చిన పిల్లలు విషయం అర్థం కాక తికపాక పడుతున్నారు. శేఖర్రావు మాత్రం అన్ని గుడ్లని పగలగొట్టాలనుకుని తేరుకోగలిగాడు. తేరుకోలేని కవిత మాత్రం ఏమిటిది, ఏం కావాలి అని అడుగుతుంది అరుస్తున్నట్టుగానే. శేఖర్రావు చెప్పక తప్పదన్నట్టుగా నంగిగా చూస్తూ చెప్పాడు, గుడ్డు అట్టు అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.